ఆకాశంలో ఉన్న చందమామని అడిగినరా? లేకపోతే సాధించలేనిది ఏదైనా అడిగినరా? ఏదైనా సముద్రాన్ని సింగరేణికో భూపాలపల్లికో తీసుకురమని అడిగినరా? ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న మీ హక్కులను మీరు అడిగినారు. మీరు కొత్తవి అడగలే, అసాధ్యమైన కొంత కోరికలు అడగలే. ఈరోజు సింగరేణి దివాలా తీయడానికి కారణం జెన్కో మీకు వేల కోట్ల రూపాయలు బాకీ పడడం కాదా? ఆ జెన్కో నుంచి కేసీఆర్ ఉచిత విద్యుత్ పేరు మీద విద్యుత్ కొనుగోలు చేసి పైసా ప్రభుత్వం కట్టకపోవడం వల్ల జెన్కో ట్రాన్స్కోలు దివాలా తీసినాయి. జెన్కో ట్రాన్స్కో దివాలా తీయడం వల్ల మీ దగ్గర కొన్న బొగ్గుకు చెల్లించలేదు. దాంతో మీరు దివాలా తీసిండ్రు. ఒక్క అధికారిని 8 ఏళ్ల నుంచి కొనసాగిస్తారు సీఎండీగా. అసలు ఐఏఎస్ అధికారులు సమర్థులు లేరా? ఒకే ఒక్క అధికారిని పెట్టి ఇవాళ సింగరేణి సంస్థను దివాలా తీసి ఇందులో ఉన్న బొక్కల్ని బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఇవాళ గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటున్నారు. ఇవాళ గనులను ప్రైవేట్ పరం చేసే బిల్లు ఎప్పుడు వచ్చింది? 2015 నాడు వచ్చింది. 2015 నాడు ఎవరు పార్లమెంటులో సభ్యులు? కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఆ బిల్లును ఆమోదించిన మాట వాస్తవం కాదా? ఆయనలో 14-15 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఆ బిల్లుకు ఓటేసిన మాట నిజం కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 మెజారిటీ మైన్లు టెండర్లు పిలిస్తే నువ్వు వేయలేదు, ఎవరిని ఏనియనన్నావు. చివరికి అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీకి వాళ్ళ లిక్కర్ దోస్తుకు ఇవాళ బొగ్గుగానే ఇచ్చిన మాట నిజం కాదా? తాడిచేర్ల ప్రైవేటు చేసింది నిజం కాదా? అందులో కేసీఆర్ కుటుంబానికి వాటాలు లేవా? ఇవాళ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీకు అద్భుతమైన బంగారం అంటే బంగారం ఇట్లా కదిలిస్తే బంగారం దొరికే ఒడిశాలో నైనీ కోల్ మైన్ ఉన్నది. ఇవాళ నైనీ కోల్ మైన్ అదానీలకు కట్టబెట్టాలని కుట్ర చేసింది ప్రతిమా శ్రీనివాస్ ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? నేను మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రిని కలిసినాం, హోంమంత్రిని కలిసినాం, మైనింగ్ మినిస్టర్ను ప్రహ్లాద్ జోషిని కలిసినాం. అందరినీ కలిసి పట్టుబట్టి ఇవాళ దోపిడీ జరుగుతుంది, దోపిడీ ఆపాలి అని చెప్పి ఒడిశాలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మైన్ను ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకున్నది మేము కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరు కార్మికుల డిక్లరేషన్ అడుగుతున్నారు, ఇవాళ మీరు కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతున్నారు, మీరు పేరు మార్పిడి గురించి అడుగుతున్నారు, ఇవాళ వారసత్వ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. డాక్టర్ల సర్టిఫికెట్ ఇవ్వాలంటే 5 లక్షలు 6 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద. వీటన్నిటికీ కారణం ఈ సమస్యలకు పరిష్కారం ఒకే ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తును మార్చుకునే అధికారం, హక్కు ఇవాళ మీ చేతిలోకి వచ్చింది. ఎవడైనా ఇవాళ సింగరేణి గేటు దగ్గరికి రావాల్సిందే, కార్మికుల కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. మీరు మొక్కిండానో కడుపుల తలకాయ పెట్టిండానో మళ్ళీ క్షమిస్తురా. ఈ 10 ఏళ్ల నుంచి మీరు పడుతున్న గోస మళ్ళీ మార్పు జరగదు. అందుకే ఇవాళ మీరేదైతే మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించి 8 లక్షలు ఉంది, 25 లక్షలు చేయాలని అదేం పెద్ద కోరిక కాదు. ఇవాళ వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ పెంచాలి అని అంటే మీ సంస్థ లాభాలలో ఉండాలి. మీ సంస్థ లాభాలలో ఉండాలి అంటే సరైన యాజమాన్యం ఉండాలి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలి. 16 కాన్స్టిట్యున్సీలు ఇవాళ మీరు నిర్ణయిస్తారు. 15-16 అసెంబ్లీలు మీరు అనుకుంటే గెలిపిస్తారు. ఈ 15-16 అసెంబ్లీలు 3 పార్లమెంట్లు సింగరేణి కార్మికులు అనుకోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100% కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వ్యవస్థను బాగుపరిచే విధానం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు శ్రీధర్ బాబు గారు మీకు తెలుసు, ఈ సంస్థ, ఈ సమస్యలు, ఈ కార్మికుల కష్టాలు సంపూర్ణంగా అవగాహన ఉన్నవాడు. రేపు ప్రభుత్వంలో ఏ నిర్ణయం చేయాలన్నా సంతకం పెట్టగా